మీ పేరు? నా పేరు నాగమణి అమ్మ. చెప్పొచ్చా లేదో మరి నాకైతే తెలియదు. ఎలా ఉందమ్మా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు? అంతకుముందు ఇది పోసారమ్మ, పైన తూంకాడ సాయిబాబా గుడి కాడ 12 అడుగులు పోసారంట. ఇటు పోయమని ఇటు గొడవ చేశారు. ఏ ఏరియా అమ్మా ఇది? ఇది పాత సంత బందరకాలవ కట్ట గోసాల పెనమనూరు మండలం. ఎలా ఉండేదమ్మా మీ రోడ్లు? ఆ రోడ్లు బాగోలేదమ్మా, అంతకుముందు బాగోలే. ఆయనే మళ్ళీ తీసే ముందు పోపిచ్చాడు. మా ఇష్టం వచ్చినట్టు పోతాం, అక్కడ పోసినట్టు మేము ఇక్కడ పోయాలంటే మేము పోయాం అని గొడవ పెట్టుకుని అది మీద ఎగిరాడు. ఎగిరితే అక్కడ 50 అడుగులైనా పోపిస్తాను, ఇక్కడ మట్టికి పోపించను, బండి తప్పుకుంటాక లేదయ్యా, మేము అడిగేది 12 అడుగులేను, పోపించండి అంటే పోపించం, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాడంట. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదమ్మా గుడివారు, రోడ్ల నిర్మాణానికి అని చెప్పి శంకుస్థాపనకి వచ్చారు కదా. ఇటు రాలేదు, మరి ఇక్కడ వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, నాకైతే తెలియదమ్మా. సరౌండింగ్స్ లోనే కదా, మరి ఎలా అనిపించింది? నాకైతే తెలియదమ్మా, నేనేమో బయటికి వెళ్ళలేను. పింఛను తీసుకోవటం, ఇంట్లో వండుకోవడం, తింటాం. మరి ఫంక్షన్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. ఎలా అనిపిస్తుంది? తెల్లారిపాటిగా తెచ్చేస్తున్నారు. ఫస్ట్ తారీఖు ఈ రోజు కాదు కదా? కాదు, ముందే ఇచ్చారు. పోయిన నెలలో ముందే ఇచ్చారు ఒక రోజు, ఈ నెలలో కూడా ముందే ఇచ్చారు. మరి గతంలో ఎలా ఇచ్చేవాళ్ళు? గతంలో ఫస్ట్కి ఇచ్చేవాళ్ళు, ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. మరి రేపు జనవరి 1 అని ఈ రోజే ఇచ్చేసారు కదా, ఖర్చులు ఏమన్నా ఉంటాయని ఎలా? అవును, బాగా అనిపించింది అమ్మా, మంచిగా అనిపించింది. అందరూ అన్నారు ఖర్చులు ఏమన్నా ఉంటాయేమోనని ముందే ఇచ్చారు అని చెప్పుకున్నాం. మరి బాబు గారు ముందు చూపు గానీ ఆలోచన గానీ అసలు బాగుంది. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి ఒక మాటలో? అన్ని పరిపాలన ఆయన అనపచాలి, ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. మరి అపోజిషన్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బాగాలేదు అంటున్నారు కదా. బాగుందమ్మా, నాకైతే బాగాలేదు అని చెప్పి అంటున్నారు కదా, ఏమి చేయట్లేదు అని. చేస్తున్నారు కమ్మా రోడ్లు, అంతకు ముందు అసలు ఏమి ఏ ఊళ్ళో కూడా బాగోలేదు, ఎక్కడా బాగోలేదు. ఇక్కడ అన్ని ఇప్పుడు మళ్ళీ రోడ్లన్నీ బాగు చేస్తున్నారు. కాదు, ఎందుకు బాగాలేదు అంటున్నారు? బాగానే చేసాము మేము, రోడ్లు ఒక గుంట కూడా లేదు మేము. అన్ని గుంటలే అప్పుడు అనుకున్నారు. నేనైతే ఎక్కడికి వెళ్ళను కాబట్టి నేను జనం అనుకుంటుంటే వింటమేను. ఇప్పుడు ఓట్లకు ముందు ఆ ప్రభుత్వం ఒక మాటలో ఏం చెప్తాం మరి ఈ ప్రభుత్వం? మాకు ఈ రోడ్డు కావాలమ్మా, రోడ్డు బాగోలేదు. మేము 12 అడుగులు రోడ్డు, బండి వస్తే తప్పుకుంటాకలేదు. ఇట్ట బండి వస్తే ఆటో వస్తే తప్పుకుంటాకలేదు. స్కూల్ కాటికి ఆతనైపోయింది పిల్లలకి. ఈ రోడ్డు మాకు పోతే సార్, మీరు చూసారు కమ్మా వస్తా, ఆ రోడ్డు పోతే మాకు చాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు సినిమా యాక్టర్గా వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఏంటి సృష్టికర్త ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి. ఆయనకు కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన పిల్లలకు కానీ ఎవరికి ఆ పార్టీని అప్పచెప్పకుండా ఆయన మరణించాడు. ఆయనతో పాటు పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది ఎవరి కింద లేదు. కానీ చంద్రబాబు నాయుడు అనేవాడు వచ్చి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసి నేను పార్టీ సృష్టికర్తని ఇవన్నీ చెబుతాను పిచ్చోళ్ళ జనము. ఎన్నాళ్ళు మాయ చేస్తాడు? చంద్రబాబు నాయుడు పార్టీగా ఒక రాజకీయ నాయకుడిగా వచ్చి ఒంటరిగా ఏనాడు పోటీ చేయలే. తర్వాత ఎన్టీ రామారావు చచ్చిపోయినాక వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ప్రజలందరికీ ఒక మేలు చేసి, రైతులకి వీళ్ళందరికీ చేసి మేలు చేసి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన్ని అనవసరంగా చంపేశారు. విజయవాడలో వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది తెలుగుదేశం నాయకులే. ఆయన కానీ అయ్యేం పట్టించుకొని పవన్ కళ్యాణ్ వెళ్ళి మమ్మల్ని అందరిని తీసుకెళ్ళి దాంట్లో పార్టీ చేశాడు. ఏంటి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనేవాడికి ఇల్లు లేదు, ఓటు లేదు, పార్టీ లేదు. ఆయన అధికార పార్టీ ఏంటంటే పిచ్చి జనం కాకపోతే. ఇట్ ఈజ్ నౌ పవన్ కళ్యాణ్ అని ఆయన వచ్చి ఒక పార్టీని పెట్టి ఆయన ఒక లెవెల్గా వచ్చాడు. అంతకుముందు చిరంజీవి ఆయన పెట్టి ఒక రకంగా వచ్చేసి రాజకీయాన్ని వదిలేసి ఆయన తిప్పలు ఆయన పెట్టి వెళ్ళిపోయాడు. రెండోసారి పవన్ కళ్యాణ్ వస్తే ఈయన కూడా ఇట్టా చేస్తాడని ఎవరు నమ్మల. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరినీ చేసి మోడీ గారితో సహా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఇది ఒక రాజకీయంగా బయటకు వచ్చారు. ఒక మాట అంటే మాట మీద నిలబడింది జగన్మోహన్ రెడ్డే. అది ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద రోడ్స్ ప్రకారంగా ఈ రోడ్ మీ ఊరికి వేశారు కదండి, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రోడ్లు వేయడం అందరికీ ఉపయోగపడింది. అది ఎవరు ఇచ్చిన డబ్బులు? కేంద్రం ఇచ్చిన డబ్బులతో వేశారు. ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఇప్పుడు 6 నెలల పరిపాలనలో రాష్ట్రంలో దాదాపుగా 300 మంది ఎదురైపోయారండి. ఒక్క లేబర్కి ఇస్తానన్నది ఒకటి ఇవ్వాల.
రోడ్లు ఏముందండి, రోడ్లు జగన్మోహన్ రెడ్డి వేయించేవాడు. ప్రజలకు ఇచ్చే నిధులన్నీ ఒక్కటి ఆపకుండా ఒకటి పెండింగ్ లేకుండా బ్రహ్మాండంగా ఇచ్చాడు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. ఎన్నిటికి ఎత్తాడు? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఈ నిధులన్నీ ఇచ్చి ఈ రోడ్లు పోయిమనండి, అభివృద్ధి ఎట్లా చేస్తాడు చూద్దాం. మరి గతంలో రోడ్లు వేయించారా? గతంలో రోడ్లు ఎక్కడ వేపిస్తాడండి? రిక్షా దొక్కేవాడికి, మంగళ చాపోడికి ప్రతి ఒక్కడికి 50,000, 25,000, 20,000 డబ్బులు ఇస్తే ఎక్కడ తెచ్చేస్తాడు చెప్పండి, మీరు చెప్పండి. న్యాయం మాట్లాడాలి. బేసిక్గా రెవెన్యూ అనేది ఇప్పుడు పెట్టుబడులు వచ్చే రెవెన్యూ అనేది వస్తే అన్నీ చేయొచ్చు అని అంటున్నారు కదా. చేయొచ్చు అని కాదు, పరిపాలన ఇది చాలామంది ఎదురైపోయారండి. ఎందుకంటే బేసిక్ అమ్మఒడి అన్నీ అయిపోవడం వల్ల ఎఫెక్ట్ వచ్చింది అంటారా? తినేవాడు ఇప్పుడు బంతి మీద కూర్చున్నాడు, భోజనం పెడితే నవ్వుతూ వెళ్తాడు, పెట్టకపోతే ఏమంటాడు? అవునా కదా? అట్లాగే ఇవాళ ప్రభుత్వం మీద బాగా ఫుల్ వ్యతిరేకం ఉంది. మీ ఉద్దేశంతో సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి కూడా ఫోకస్ చేస్తే కొద్దిగా బాగుంటుందని మీ ఒపీనియన్ అండి. ఇవాళ ఈయన చెయ్యాలి చంద్రబాబు నాయుడు, ఎందుకంటే కేంద్రం వీళ్ళ చేతిలో ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు కేంద్రం. ఇప్పుడు ఈ రోడ్లు వేయడం కూటమి కలిసింది. ఇది మోడీ గారు ఇచ్చే నిధులు ఈయన చేసేదే ఉంది. రోడ్డు వేసినా ఇంకోటి వేసినా రాష్ట్ర గవర్నమెంట్ది కాదు కదా, కేంద్ర గవర్నమెంట్ది. ఆయన ఇస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు. ఏముందండి, ఇప్పుడు చేనుకాడ కట్టేది వేస్తాను 2 మాట తిరుగుతుంది. అట్లాగే రోడ్డు యాత్ర లేదని పవన్ కళ్యాణ్ గారు 2వ మాట వచ్చాడు. దానికి పెద్ద చెప్పుకోవాల్సినంత అవసరం లేదండి. అది ఈ రోడ్ల వల్ల ఉపయోగం లేదండి. ఉంది, చాలా ఉంది. రోడ్డు వేస్తే మంచిదే కాదని అంటలా. ఒకవేళ రోడ్డు వేస్తున్నాడంటే ఇప్పుడు 100 మందికి ఇచ్చే పథకాలు ఎవరికి ఇవ్వకుండా ఒక రోడ్డు వేస్తే సరిపోద్దమ్మా? లేని వాళ్ళకి కూడా ఏదో సహాయం చేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్. ఏమీ లేనివాడు చదువుకుంటాడమ్మా, ఆడి పాపం ఫీజు కట్టలేక వాళ్ళమ్మ కూలికి వెళ్ళేసేస్తుంది. అది ఆలోచించలేదుగా. స్కాలర్షిప్ ప్రకారం ఏదైనా స్టూడెంట్స్కి ఏదైనా రెక్టిఫై చేసి ఏమైనా ఇస్తే బాగుంటుందని మీ ఒపీనియన్. బాగుంటుంది, అది చేయలేదనే మా బాధ. మాకు ఈ పాటికి 13,000 రైతు భరోసా పడేది. ఈయన 20,000 ఇస్తున్నాడు, 20 పైసలు కూడా ఇలా. మరి ఇది కూడా ఇంకోటి ఏదో పెట్టారు కదండి, రైతులకి గంటలోనే 2 గంటలు డబ్బులు ఇచ్చేయాలి దాన్ని అమ్ముకుంటే అని పెట్టారు కదా, అది అమలైందండి? అమలైంది, పడింది అండి, పండియండి 48 గంటలు పండి. దానికి ఆబద్ధం ఎందుకు కాడాలి? అయితే పచ్చి మోసం అండి ఇది. రైతుకి 1,400, 1,500, 1,600 వచ్చినాయి. 1,730 రూపాయలు గవర్నమెంట్ కేటాయించింది. ఆ డబ్బులు రాలేదండి. ఏదైనా 50% వర్క్ అవుతుంది, 50% అవుతుందని మీ ఒపీనియన్. 10 పైసలే వర్కౌట్ అయింది, 90 పైసలు గాలిపోయింది. రైతులు ఇబ్బంది పడి అమ్ముకున్నారు, చాలా బాధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 1,650 రూపాయలు ఖచ్చితంగా పడి డబ్బులు కాతే 10 రోజుల కన్నా 15 రోజులు పడింది. ఏం చెప్తారు సార్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో ఏం చెప్తారు సార్? ఏం చెప్తారండి, ఏమి లేని వాళ్ళు సూరమంటున్నారు. వాళ్ళకి ఇస్తే ఈయన కూడా బాగా చేసినట్టే. ఇప్పుడు ఆకలి అవుతుంది. కరెక్టే కరెక్ట్ ఆగలేస్తుంది, తినేస్తుంది శుభ్రంగా. నాణ్యమైన మందే ఇచ్చాడా మరి బాబు గారు? ఇచ్చాడు, నాణ్యండి ఇచ్చాడ్రా. మీ రోడ్లు ఎలాగుండే? ఈ రోడ్డు తీసిపడ్డాయి, కొత్త ఎలా ఉండే రోడ్లు మీ ఇదివరకు? ఇటువరకు అది దొరుకుతాయి. ఇగో అయితే ఇక్కడ వరకు బాగుంది కదా, ఇక్కడ వరకు బాగుంది కదా, అక్కడ వరకు పోసారు కదా, అవి సిమెంట్ రోడ్డు పోసారు కదా, అంతవరకు వెళ్ళిపోయారు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, పవన్ కళ్యాణ్ వచ్చి గొడవలు వచ్చాడు. మనకి వచ్చాడా? కాదురా, మనకు వచ్చాడా? చెప్తున్నారా, మనకు వచ్చాడా? రోడ్డు వేయడం మంచిదే అంటారు. ఈ ఏరియాలో మీకు వచ్చారు కదా, పోసారా? అయ్యా అక్కడ పోసాడు, ఇక్కడ సరిపోతుంది. ఇదివరకు ఎలా ఉండే రోడ్లు? గుంటలు ఉండేయా ఎక్కువ? గుంటలో పోసు వెళ్ళడానికి ఎలా వెళ్ళేవారు ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే? అదే పోయారు, అటు వాళ్ళు పోయారు. మన దాసం ఇబ్బంది ఉండేదా? ఇబ్బంది ఏమైనా ఉండేది? ఉండేది. ఇప్పుడు బాగా పోసాను చెప్తాను కదా, అక్కడ పోసారు. ఇదివరకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఏంటంటా ఏంటమ్మా, ఇదివరకు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు బయటికి రావాలి అంటే ఎంత టైం పట్టేది? 2 గంటలు 3 గంటలు. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? గంటకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గంట కూడా పట్టట్లేదు. గంటకాడ పట్టలేదు, గంటన్నారు కానీ గంట వెళ్ళిపోతాం. మరి ఈ రోడ్లు పడ్డం మంచిదే అంటావా? అదే చదివే, అదే చదివా. పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? చూద్దాం స్వామి. అయ్యా తెల్లబాబు శాఖ ఎంత ఉందో, జగన్ పాలన ఎంత ఉందో చూద్దాం. మనకంటే ఇవన్నీ నేను వికలాంగుని, నాకు 6,000 వస్తాయి. వస్తున్నాయా? 6,000 పెంచారా? నాకు 6,000 వస్తాయి రానా? వస్తున్నాయా? 6,000 వస్తాయి రానా? మరి తీసుకున్నావు పెన్షన్? తీసుకురా. అన్నమాట మీద నిలబడ్డా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు మామకి ఇచ్చేసాడు డబ్బులు, మామకి ఇచ్చేసాడు డబ్బులు.
ఓకే బాబాయ్.